పూరా లోకల్. దేవుడు దెయ్యం, ఈ దెయ్యం ఒంటి మీదకి వస్తారని చెప్పేసి అంటారు. అసలు దెయ్యం అనే పదం హిందూ గ్రంథాల్లో ఏ ఒక్క గ్రంథంలోనూ దెయ్యం అనే పదం లేదు, ఈ రోజు కూడా లేదు. అసలు దెయ్యం అనే కాన్సెప్టే అసలు హిందుత్వంలో లేదు. భారతదేశానికి ఈ దర్గా అనే కాన్సెప్ట్ వచ్చేదాకా, ఈ కాజా మొయినుద్దీన్ చిష్టి అనే వ్యక్తి దర్గా అనే కాన్సెప్ట్ భారతదేశానికి తీసుకొచ్చేదాకా, సూఫీ సిద్ధాంతాన్ని, అసలు భారతదేశంలో దెయ్యం అనే పదం లేదు. అంటే దెయ్యం వీళ్ళు కావాలని సృష్టించిందా? కావాలని సృష్టించిన పదాలు ఇవన్నీ కూడా. మానసిక సమస్యలకి దెయ్యం అని పేరు పెట్టి మేము వదిలిస్తామంటున్నారు. వాడు కాదు కదా, వాడు అమ్మ మొగుడు వచ్చినా కూడా వదిలించలేడు దెయ్యాన్ని. అంటే ఇది ఒక రకమైన బిజినెస్ అంతే. 100% బిజినెస్, 2 మత మార్పిడి కోసం వాడుకుంటున్న టెక్నిక్. అసలు దెయ్యాలే లేవు కదండి. సో ఇవన్నీ ఎవరైతే పాస్టర్స్, ఇస్లామిక్ మత పెద్దలు వాళ్ళ మత మార్పిడి కోసం ఇలాంటి టెక్నిక్లు వాడుకుంటున్నారు. 100% అంతే. దెయ్యం అనే మాటే లేదు. మరి దీన్ని ముసుగులో పడకుండా హిందువులు అందరూ జాగ్రత్తగా ఉండాలంటే మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను క్లియర్ గా చెప్పేది ఒకటే, భగవంతుడిని నమ్మండి. ఆ భగవంతుడికి రూపాలు, పేర్లు రకరకాలు ఉండొచ్చు. వెంకటేశ్వర స్వామి అనొచ్చు, విష్ణు అనొచ్చు, శివుడు అనొచ్చు, కృష్ణుడు అనొచ్చు, రాముడు అనొచ్చు, అమ్మవారు అనొచ్చు, ఏమైనా పేర్లు పెట్టండి. గ్రామదేవతలు అనుకోవచ్చు, ఎల్లమ్మ తల్లి, మైసమ్మ తల్లి, పోచమ్మ తల్లి, గంగానమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, ఎన్నో పేర్లు ఉన్నాయి. ఎవరినైనా సరే నమ్మండి, కానీ అందరు దేవుళ్ళు చెప్తున్న విలువ ఏదైతే ఉందో దాన్ని పాటించండి. డూ గుడ్, బీ గుడ్. మంచిగా ఉండండి, మంచిని చేయండి, ఇది మాత్రమే నమ్మండి.